యువత రాజకీయంలో రావాలని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో ఏమైందంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన కాలేజెస్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఆపేశారు. అందువల్ల కొత్త స్టూడెంట్ లీడర్షిప్ రావట్లేదు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా దానికి ముందు నలిపిన వాళ్ళు యువతరం, ఆ తర్వాత స్టూడెంట్ లీడర్స్. ఆ విధంగా రావాలంటే పొలిటిక్స్ను కూడా కెరియర్గా చేసుకునే పరిస్థితులు మనం కల్పించాలి. అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలి, వాళ్ళ బంధువులు కావాలి, ప్రస్థాపిత వ్యక్తులు మాత్రమే కావాలి అని అనుకుంటున్న సమయంలో యువతరం రావట్లేదు. అటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యోగాని కోసం ఎంతోమంది అప్లికేషన్లు పెడతారు. ఇవన్నీ కూడా ఉద్యోగాలే. వార్డు మెంబరు నుంచి సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలరు, కార్పొరేటరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇవన్నీ కూడా ప్రతి 5 సంవత్సరాలకి 5 లక్షల ఉద్యోగాలు పడతాయి. ఎందుకు వీటిని కెరియర్గా చేసుకోవట్లేదు? ఎందుకంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ మనం యువతరంకి ఇవ్వట్లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఆ విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఇంతకుముందు నేను ఒక వ్యక్తిగా మాట్లాడాను, ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు. పార్టీ మా కార్యవర్గం ఏ విధంగా ఎవరు ఎక్కడ నిలబడతారన్నది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాలకు నేను కూడా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలు మీకు ఖచ్చితంగా ప్రకటిస్తాను. నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.